అయ్యో మేడం వచ్చింది. వెల్కమ్ బ్యాక్ మేడం, చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి రాహుల్ని రమ్మను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాహుల్. సార్ ఆ బాంబే ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అదే రేపు ఆఫ్టర్నూన్ మీటింగ్ అనుకున్నారు కదా. అదేంటి ఈరోజు మార్నింగ్లో ఏదో ఒకటి చెప్తాను కదా. నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1 వీక్ అయింది. నువ్వేంటి ఇక్కడ? రోహన్ మా హస్బెండ్. ఓ యువర్ లక్కీ సార్. రోహన్ రాహుల్ మా కాలేజ్లో క్లాస్మేట్. అవునా? అవును సార్. ఓకే యూ గైస్ క్యారీ ఆన్. ఓకే సార్. నువ్వు ఆ బాంబే వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ సరిగా తీసుకో. ఓకే సార్. ప్రతిసారి వర్క్ చాలా డిలే అవుతుంది మనకి. చెన్నై ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అదే ఒకసారి ఫాలో అప్ చేయాలి. నేను ఒకసారి కాల్ చేస్తాను వాళ్ళకి. నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో. సరే ఓకే సార్. ఓకే సార్. హాయ్ గీతిక. హాయ్ పల్లవి, హౌ ఆర్ యు? ఏంటి నా పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిందా నీకు మా ఇంటికి రావడానికి? అవును, ఇప్పటికైనా నేనే వచ్చా కదా నీకోసం. నువ్వు వచ్చావా నా కోసం? లేదు కదా. సో ఇంకేంటి? నువ్వే చెప్పాలి. చెప్పాలి ఏంటే? ఎన్ని రోజులైనా నన్ను చూడాలనిపించలేదా నీకు? రోహన్ ఒక్కడే ఉంటాడు కదా అని రాలేకపోయాను. హలో మేడం, పెళ్లి కాకముందు 28 years ఒక్కడే ఉన్నాడు. అవుననుకో. ముందు మీ ఆయన నువ్వు వదిలి ఉండలేనని చెప్పు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ ఇవేం తెలీదు కదా నాకు. ఒక్కసారిగా అంత ప్రేమ నా లైఫ్లోకి వచ్చేసరికి ఆ ప్రేమను ఒక్క రోజు కూడా నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదే. ఇద్దరం ఒక చోటుంటే చాలు, హ్యాపీగా బతికేస్తాం. ఏమీ లేకపోయినా తను నా పక్కనుంటే చాలు అన్నావే. రోహన్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నాకు అర్థమవుతుంది. నిన్ను ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. మన కాలేజ్ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నారా? హే, లాస్ట్ వీక్ నాకు రాహుల్ కనపడ్డాడే. ఎవరు రాహుల్? అదేనే, కాలేజ్లో నీ వెనక తిరిగేవాడు, నువ్వెంత తిట్టినా నవ్వుతూ ఉండేవాడు. ఓహో, మన రాహులా? యా అవునే, ఏదో జాబ్ ఇంటర్వ్యూ కోసం అని హైదరాబాద్ వస్తానని చెప్పాడు. నిన్ను కూడా అడిగాడు. అదేంటే, అతనికి నేను ఇంకా గుర్తున్నానా? ఏ అబ్బాయి అయినా తను ప్రేమించిన మొదటి అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోడు. హాయ్ రోహన్. హాయ్. రోహన్, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చా. రోహన్ తను నా ఫ్రెండ్ పల్లవి. హలో. హాయ్. యూ గాయ్స్ క్యారీ ఆన్, నేను ఫ్రెష్ చేస్తాను. సార్ అమ్మాయి ఫోన్ అన్లాక్ అయింది సార్. పల్లవి లాస్ట్ కాల్. ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరకచ్చు సార్. హలో, పల్లవి మాట్లాడుతుంది. అవును, మీరెవరు? ఎల్బీ నగర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఎస్ఐయా? ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే సార్. గీత్కా మర్డర్ కేసు గురించి అర్జెంట్గా మాట్లాడాలి. పోలీస్ స్టేషన్కి రండి. ఓకే సార్, వస్తున్నా.
సార్ ఆ? ఎస్ఐ గారు రమ్మన్నారు. సార్ పల్లవ్ అంటే మీరేనా? అవునండి. సరే రండి, కూర్చోండి. గీతిక గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. చాలా మంచిది సార్. తనకి ఎవరూ లేరు. అనాథాశ్రమంలో పెరిగింది సార్. గవర్నమెంట్ కాలేజ్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం సార్. చాలా కష్టాలు పడింది సార్ తను. రోహన్ తన లైఫ్లోకి వచ్చాకే హ్యాపీగా ఫీల్ అయింది. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ తను. గీతిక మీ క్లోజ్ అనుకుంటా? అవును సార్, చాలా. అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. తన మర్డర్పై మీకు ఎవరిపైన అనుమానం ఉందా? లేదు సార్, తను ఒకరికి హాని కలిగించే మనిషి కాదు సార్. అలాంటిది అంత కక్ష పెట్టి తనని మర్డర్ చేసే అంతగా అలా శత్రువులు ఎవరు లేరు సార్ తనకి. రోహన్కి తనకి ఏమైనా గొడవలు అయ్యాయా? లేవు సార్, కానీ ఒక దుర్మార్గురాల వల్ల స్టార్ట్ అయింది సార్. ఎవరా దుర్మార్గురాలు? నేనే సార్. నువ్వేం చేసావు? తన పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తన ఇంటికి నేను వెళ్ళాను సార్. అక్కడ మొదలైంది. గీతు, యు ఆర్ గెటింగ్ లేట్. యా, కమింగ్. ఏంటి పల్లవ్ ఇంటికి వచ్చేంత వరకు ఉంది? నెక్స్ట్ పేజ్ ఏమై ఉంటుంది అంటే పల్లవి వచ్చిన తర్వాత ఏదో జరిగింది. పల్లవికి కేసుకి ఏదో సంబంధం ఉంది. అదేంటో మనం వెంటనే కనిపెట్టాలి. సార్ టీ తాగండి సార్. ఏంటి సార్ కేసు మీద అంతగా స్టడీ చేస్తున్నారు? 1 అవర్ అయినా రెస్ట్ తీసుకోండి సార్. పోలీస్ జాబ్ నా చిన్నప్పటి కల. ఎంతో ఇష్టంగా కష్టపడితే నాకు ఈ జాబ్ రాలేదు. డ్యూటీలో జాయిన్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు. ఇది నా మొదటి కేసు. దీన్ని ఎలా అయినా సాల్వ్ చేయాలి. అప్పుడే మిగతా కేసుని ఎలా సాల్వ్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. మీ పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ చేస్తారు సార్. అది సరే, నువ్వు కూడా ఈ కేసు గురించి చాలా కష్టపడుతున్నట్టున్నావు. చాలా టైం అయింది, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. నాకు ఈ మధ్య పెళ్ళైంది సార్. ఈ సిటీలో అద్దెంట్లో ఉండడం చాలా కష్టం అవుతుంది. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఈ కేసుని సాల్వ్ చేసి ప్రమోషన్ తెచ్చుకుని ఆ వచ్చిన డబ్బులతో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని సార్. కొత్తగా పెళ్ళైంది అంటున్నావు, సార్. చాలా టైం అయింది. సార్ సరే పద, ఇంటికి వెళ్దాం. అలాగే సార్. ఆఫీస్లో వాడితో ఆ నవ్వులేంటి? ఏదో కాలేజ్లో ఉన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నాం. దానికే ఏమైంది? షట్ అప్. ఏదో బిజినెస్ టెన్షన్లో అర్చేసాను గీతు. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇట్స్ ఓకే రోహన్, నో ప్రాబ్లం. రిలాక్స్ అవ్వు. వీడిని ఆఫీస్ నుంచి పంపిస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు.
రాహుల్ ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేద్దాం. नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी గీతిక చెప్పు. ఏంటి ఈరోజు ఆఫీస్కి రాలేదు? మీ ఆయన నన్ను జాబ్లోంచి తీసేశాడు కదా, నీకు తెలీదా? అవునా? ఎందుకు? ఏమో తెలీదు, నాకు జాబ్ వచ్చిందని నేను చాలా ఆనందపడ్డా. నీకు తెలుసు కదా గీతిక నా ఫ్యామిలీ సిచ్యువేషన్. బట్ ఏమైందో కానీ రేపు నుంచి నువ్వు జాబ్కి రావద్దనేసరికి నాకేం అర్థం కాలేదు. నాకు నువ్వు రికమెండేషన్ చేసి మళ్ళీ నాకు జాబ్ ఇప్పించామని నేను అడగట్లేదు గీతిక. నన్ను జాబ్లోంచి తీసేసేంత తప్పు నేనేం చేశానో కొంచెం తెలుసుకొని చెప్పవా ప్లీజ్? ఓకే రాహుల్, నేను తనతో మాట్లాడతా. ఓకే. రోహన్, రాహుల్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశావు? రోహన్, నిన్నే అడుగుతున్నా, రాహుల్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశావు? ఆ టాపిక్ వదిలే. అసలు ఏం జరిగింది? వదిలేయమని చెప్పాను కదా. నాకు చెప్పకుండా ఎందుకు పంపించావు? నువ్వేమైనా అన్నీ నాకు చెప్తున్నావా? నీ కాలేజీలో లవ్ స్టోరీ ఉందని నాకు చెప్పావా? ఏం మాట్లాడడం ఆపేసావే సడన్గా? మాట్లాడు. ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకోవడం నేను విన్నాను, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి. హాయ్, హ్యాపీ బర్త్డే. ఓ, ఈరోజు నా బర్త్డేనా? గుర్తులేదు. అదేంటి నీ బర్త్డే నువ్వు మర్చిపోవడం ఏంటి? మీ ఆయన నైట్ 12 o'clockకి నీ బర్త్డే కేక్ కట్ చేయించి నీ బర్త్డే రేంజ్లో సెలబ్రేట్ చేశాడు అనుకున్నాను. లేదే, వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయినట్టున్నాడు. రోహన్ నీ బర్త్డే మర్చిపోయాడా? ఓ, హాయ్ రోహన్. గీతిక, ఆర్ యూ ఓకే? ఏమైంది అసలు? 1 hour కూడా నాతో మాట్లాడకుండా ఉండలేని రోహన్ 1 month నుండి నాతో మాట్లాడట్లేదే. నేనేదో తప్పు చేసిన దానిలా చూస్తుంటే నరకంలా ఉంది. మనుషుల్ని మాటలతో టార్చర్ చేయొచ్చని తెలుసు, కానీ మాట్లాడకుండా కూడా టార్చర్ చేయొచ్చని ఇప్పుడే తెలుస్తుంది. గీతిక, ఐఎమ్ సారీ. నా వల్ల నీ లైఫ్లో ఇంత డిస్టర్బెన్సెస్ వస్తుందంటే నేను అసలు నీ లైఫ్లోకి వచ్చేదాన్నే కాదు. నువ్వేం కావాలని చేయలేదు కదే. ఒకసారి నేను రోహన్తో మాట్లాడినా, రాహుల్ గురించి నీ గురించి ఉన్న పరిచయం గురించి ఒకసారి నేను అర్థమయ్యేలా చెప్తానే. వద్దే, తనకి నా పైన నమ్మకం లేనప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం వేస్టే. నా మీద ప్రేమ ఉండాల్సిన తన మనసులో ఎప్పుడు అనుమానం స్టార్ట్ అయిందో అప్పుడే మా ప్రేమ చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావే? అదే సార్, నేను గీతికని లాస్ట్ టైం చూడటం. ఎన్ని డేస్ అవుతుంది? 3 days అవుతుంది. కానీ గీతిక చనిపోయే ముందు రోజు నేను
రోహన్ని కలిసాను సార్ తన ఆఫీస్కి వెళ్ళి. అవునా? అవును సార్, నా వల్ల తన లైఫ్లో ఇదంతా అవ్వడం చాలా బాధ అనిపించింది. ప్రశాంతంగా ఉండలేకపోయాను. అందుకని రోహన్ని కలిసి మాట్లాడాను సార్. హాయ్. హాయ్ మేడం. రోహన్ గారు ఉన్నారా? సార్ ఈరోజు ఆఫీస్కి రాలేదు మేడం. సార్ని కలవడానికి అపాయింట్మెంట్ ఉందా మేం? లేదు. అవునా? సార్ ఈరోజు బిజీగా ఉంటాడు మేడం. ఒక పని చేయండి మేడం, నేను మీకు రేపు అపాయింట్మెంట్ బుక్ చేస్తాను, రేపు వచ్చేస్తారా? అది నేను రోహన్ వాళ్ళ వైఫ్ గీతిక వాళ్ళ ఫ్రెండ్ని. అవునా? కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. సరే ఒక పని చేయండి మేడం, మీరు వెయిట్ చేయండి, సార్ వచ్చాక చెప్తాను మేడం. యా, ఓకే. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో కొత్త కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు సార్. సరే వాళ్ళని లోపల పంపించు. సార్ అలాగే గీతిక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పల్లవి అంట సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పల్లవినా? అవును సార్. సరే కాంట్రాక్ట్ వాళ్ళని లోపల పంపించు, పల్లవిని వెయిట్ చేయించు. ఓకే సార్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. హాయ్, కూర్చోండి. చెప్పండి, ఏంటి, ఏం పని మీద వచ్చారు? మిమ్మల్ని రమ్మంటున్నారండి. నా గురించి కొంచెం చెప్తారా ప్లీజ్? చెప్పాను మేడం, మిమ్మల్ని కొంచెం వెయిట్ చేయమన్నారు. ఓకే. నా గురించి చెప్పారా? చెప్పాను మేడం, వెయిట్ చేయమన్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారండి. యా. హాయ్ రోహన్ గారు. రోహన్ గారు, గీతిక గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించా? రోహన్ గారు ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. మీరు అలానే మాట్లాడుకుంటారుగా. మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అవును, కరెక్ట్గా అర్థం చేసుకోలేకే పెళ్ళి చేసుకున్నాను. అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను, దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. మీ ఇష్టం అది. మా ఊర్లో ఒక చిన్న డిగ్రీ కాలేజ్లో మేము డిగ్రీ జాయిన్ అయ్యాం. హాయ్. హాయ్, దిస్ ఇస్ పల్లవి. దిస్ ఇస్ గీతిక. ఓ నైస్. ఈ క్లాస్లో మనం ముగ్గురమే అనుకుంటా. గవర్నమెంట్ కాలేజ్కి ఎవరు వస్తారులే. హాయ్. హాయ్. మీ పేరు? రాహుల్. నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయి. ఓకే. నేను పల్లవి, తిను గీత. హాయ్ గీతిక. హాయ్. రాహుల్, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? ఆటోనగర్ నుంచి. మీరు? నేను భవానీపురం. నువ్వు గీతిక? అనాథ శరణాలయం. అవును, నేను ఒక అనాథని. చిన్నప్పుడే అమ్మ నన్ను పెంచలేక అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఒక ప్లేస్ అని ఏం లేదు. చిన్నప్పుడు ఒక అనాథ శరణాలయం, ఇంటర్లో ఒక చోట, ఇప్పుడు ఒక చోట. మేము ఉంటున్న అనాథ శరణాలయం వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తుంటాం. అందుకే నేను ఎక్కడుంటానో అది నాకే తెలీదు. గీతిక,
ఇప్పటి వరకు నీకు ఎవరు లేకపోయి ఉండొచ్చు, బట్ ఈ రోజు నుండి మేమిద్దరం ఉన్నాము నీకు. అవును గీతిక, లైఫ్ లాంగ్ మేము ఉంటాం నీతో. ఓకే, డన్ డన్. డన్. హాయ్. హాయ్. ఏంటి నిన్న కాలేజ్కి రాలేదు? నాకు పెళ్లి సెట్ అయిందే. ఎవడే పాపం అభాగ్యుడు. ఓకే, కంగ్రాట్స్. ఏంటి ఇంత సడన్ గా? నిన్న పెళ్లి చూపులు. అబ్బాయికి నేను నచ్చేసానంట. అమ్మ నాన్న ఎందుకు అవుతారు, ఇంట్లో అంతా పెళ్లి హడావిడి. పెళ్లికల వచ్చేసిందే బాలా, మా పల్లవికి పెళ్లికల వచ్చేసిందే బాలా. అబ్బా సిగ్గు. అలా హడావిడి చేసే పేరెంట్స్ ఉండడానికి కూడా అదృష్టం ఉండాలే. సరే, ఇంతకీ పెళ్ళెప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత. మీ అమ్మాయిలు భలే సడన్ గా పెళ్లి చేసుకుంటారు. అదే మేమైతే జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి, ఇవన్నీ అయ్యేసరికి 40,000 వస్తాయి. అది మా అదృష్టం రా, అమ్మాయిగా పుట్టడం. ఇదిగో గీతిక కూడా ఏదో ఒక రోజు ఇలానే సడన్ గా చెప్పేస్తుంది. నేనా? దానికంటే పేరెంట్స్ ఉన్నారు, అబ్బాయిని చూడ్డానికి, పెళ్లి చేయడానికి. నాకెవరున్నారు? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? స్టడీస్ అయిపోయి మంచి జాబ్ వచ్చి హ్యాపీగా బ్రతికేస్తే చాలు, అదే నాకు ఎక్కువ. ఏ గీతిక, నీకు కూడా ఎవరో ఒకటి రాసి పెట్టుంటాడు లేవే. టైం వచ్చినప్పుడు వాడే నేను వెతుక్కుంటూ వస్తాడు. ఏమోనే, నాకైతే నా అదృష్టం మీద నమ్మకం లేదు. ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళడానికి డబ్బులు లేక 2 days నుండి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఇంటర్వ్యూనా? హైదరాబాద్లో రోహన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉందంట. ఫ్రెషర్స్ కావాలని పేపర్లో వేశారు. ఆ జాబ్ కోసం అప్లై చేయాలని అనుకున్నా, కానీ వెళ్ళడానికి డబ్బులు లేవు. ఎంత అవుతుంది? బస్ టికెట్స్, ఆటో ఛార్జెస్ అన్నీ కలిపి ఒక 5,000. ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎల్లుండి, రేపు నైట్ బయలుదేరాలి. నేను మా నాన్న అడిగి ట్రై చేస్తానే, నువ్వేం టెన్షన్ పడకు. అయ్యో పర్లేదే, ఈ ఇంటర్వ్యూ కాకపోతే వేరే ఇంటర్వ్యూ. నువ్వేం టెన్షన్ పడకలే, నేను ఏదోలా చేసి నేను ఇంటర్వ్యూకి పంపిస్తా. ఓకేనా? థ్యాంక్స్ పల్లవి. సారీనే గీతిక, మా నాన్న అడిగాను, మంత్ ఎండ్ కదా కుదరలేదన్నారు. సారీనే, ఏం చేయలేకపోయాను. పర్లేదులేవే, నువ్వు నా కోసం ఇంతలా ట్రై చేసావు, అదే చాలు. రాహుల్, ఇంత డబ్బు నీకెక్కడిది? అవన్నీ నీకెందుకు? నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూకి రెడీ అవ్వు. నువ్వు కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే చెప్పాం కదా నీకు మేమిద్దరం ఉన్నామని. డబ్బు దొరికేసింది కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయి. థ్యాంక్ యూ రాహుల్. ఓకే. రేయ్ రాహుల్, నీకు దానికి ఇవ్వడానికి 5,000 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చినాయిరా? ఓ అదా, డాడీ ఇచ్చిన పాకెట్ మనీ, బస్ పాస్ మనీ మొత్తం కలిపి దానికి ఇచ్చేసా. నీకు 1 month ఎలా రా? దేవుడిచ్చిన కాళ్ళు ఉన్నాయి కదా, నడుచుకుంటూ వెళ్ళడమే. దూరం కదరా. ఆ రోజు రాహుల్ చేసిన హెల్ప్తోనే గీతిక మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ తర్వాత కాలేజ్ లాస్ట్ డే.